రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే రాష్ట్ర ఎలక్షన్కు నోటిఫికేషన్ విడుదల కాబోతుందని తెలుస్తోంది. వచ్చే వారమే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. అక్టోబర్ 3 నుంచి 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన అనంతరం నోటిఫికేషన్ జారీ చేస్తుందని సమాచారం అందుతోంది. ఇక ఈసీ పర్యటనలో గుర్తింపు పొందిన పార్టీలు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానుంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండవచ్చని సమాచారం అందుతోంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన అనంతరం సమర శంఖం పూరించనుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే రాష్ట్ర ఎలక్షన్కు నోటిఫికేషన్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. వచ్చే వారమే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. అక్టోబర్ 3 నుంచి 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన అనంతరం నోటిఫికేషన్ జారీ చేస్తుందని సమాచారం అందుతోంది. ఇక ఈసీ పర్యటనలో గుర్తింపు పొందిన పార్టీలు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత పోలింగ్ ఉండవచ్చని సమాచారం అందుతోంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన అనంతరం ఇక సమర సంఘం పూరించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఎప్పుడెప్పుడైతే ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ వారంలోనే నోటిఫికేషన్ రానుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఏదైతే ఎన్నికలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించింది. తెలంగాణతో పాటుగా 4 అంటే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణతో పాటుగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మిజోరాం, ఈ 5 రాష్ట్రాలకు కూడా ఈ ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో రాబోతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు వస్తున్నాయి. బహుశా ఈ వారంలో అంటే అక్టోబర్ మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏవైతే కావాలో ఈవీఎంలు కావచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులు, సిబ్బంది, వీటన్నిటి మీద కూడా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూనే ఉంది. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర అధికారి వికాస్ రాజ్ పలుసార్లు అధికారులతో కూడా భేటీ అయిన ధర్మినాలు కూడా ఉన్నాయి. ఆ జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలతో కూడా భేటీ అయ్యారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అన్నిటి మీద కూడా డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అక్టోబర్ 5 లేదా 6 అంటే దాదాపుగా అక్టోబర్ 10 లోపల నోటిఫికేషన్ షెడ్యూల్ రావాల్సి ఉంది. కాబట్టి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అక్టోబర్ 10 లోపల ఈ నోటిఫికేషన్ ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నుంచి వస్తున్న సంకేతాలు. అయితే ఈ అక్టోబర్ లోపల ఈ ఎన్నికలు తతంగం కనుక పూర్తి చేస్తే కనుక అనుకున్నట్టుగానే డిసెంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే 3, 4 తేదీల్లో ఎన్నికల సంఘం అధికారులతో భేటీ కాబోతుంది. ప్రధానంగా డీజీపీ, సిఎస్తో పాటుగా జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో ఈ సమావేశం ఉండబోతుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు అంటే సిబ్బంది కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, అదేవిధంగా భద్రతాపరమైన చర్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరం అనే దాని మీద కూడా ఇక ఈసీ అధికారులతో చర్చించబోతుంది. ఈ అధికారులతో పాటుగా మనకి చాలా డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ప్రధానంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండబోతుంది, అదేవిధంగా ఈడీ అధికారులు ఉండబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక పోలీసు భద్రతా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మనకి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన డిపార్ట్మెంట్లు ఏవైతుంటే వాటన్నింటి సహకారం కూడా తీసుకోవాలి. కాబట్టి వారందరితో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కాబోతున్నారు. 3వ తారీఖు, 4వ తారీఖున వివిధ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీ ముఖ్య నేతలతో కూడా, పార్టీ అధ్యక్షులతో కూడా సమావేశం కాబోతుంది ఎన్నికల సంఘం. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే అంశాల మీద కూడా వారితో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు పార్టీలు చేయాల్సిన పనులను కూడా ఈసీ వారికి సూచించబోతున్నారు. అదేవిధంగా ఓటర్లకు సంబంధించి కూడా ఏమైనా అభ్యంతరం ఉంటే అభ్యంతరాలను కూడా ఈసీ ముందు పెట్టచ్చు. అదేవిధంగా ఓటర్లలో కొంతమంది పేర్లు తొలగించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా 3 లక్షల మంది ఉన్నారు, వారిని కూడా తొలగించారు. అదేవిధంగా 20,000 ఓటర్లు డూప్లికేట్ అంటే ఒక 2 చోట్ల వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తొలగించినట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇక నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల
సందడి మొదలవుతుంది. పార్టీలు ఇప్పటికే కసరత్తులు చేస్తున్న అభ్యర్థుల ఎంపిక మీద. సో ఈ నోటిఫికేషన్ కోసమే అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు రాజశేఖర్. శ్రీనివాస్, అంటే ఏ తేదీల్లో ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా ప్రకటన 5-6 తేదీలు, అంటే డ్యూరేషన్ ఏమైనా ఉంటుందా? అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారణ కార్యక్రమానికి ఎన్ని రోజుల సమయం ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ముందు నుంచి కూడా జమిలీ ఎన్నికలు అనుకున్నా దాదాపుగా కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిజోరాం ఎన్నికలతోనే జరిగే అవకాశం ఉందని ముందస్తు కూడా కమిషన్ అంటే కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపుగా ఖాయం అనుకోవచ్చా? ఉంటే కనుక డ్యూరేషన్ ఎంత ఉండే అవకాశం ఉంది? క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జమినీ ఎన్నికలు 2024లో నిర్వహించడం సాధ్యం కాదు, 2029కి నిర్వహించవచ్చు అని చెప్పేసి లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిన మీదట ఇక ఎన్నికలకు సంబంధించి ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జమినీ ఎన్నికలు సాధ్యం కాదన్నప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి షెడ్యూల్ లోపల నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే కనుక మనకి మామూలుగా అయితే గత ప్రభుత్వం ఏర్పాటు అంటే కేసీఆర్ ప్రభుత్వం 2000 డిసెంబర్లో ఏర్పడింది. ఏదైతే 2018లో డిసెంబర్ 13న కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టడం జరిగింది. అంటే ఈసారి కూడా ఏ టైంలో తీసుకుంటారంటే మామూలుగా ఎన్నికల సంఘం ప్రకటించే ప్రకటన ఏ విధంగా ఉంటుంది, జనవరి 14 అంటే 2024 జనవరి 14 లోపల కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది. సో దీన్ని బేరీజు వేసుకుంటూ కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, షెడ్యూల్ కూడా ప్రకటిస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఏ విధంగా నిర్వహించాలి అంటే తెలంగాణకి ఎప్పుడు నిర్వహించాలి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, మిజోరాం ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. సో 5 రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ ఒకేసారి విడుదల చేస్తుంది. ఏ డేట్లలో ఉండబోతున్నది కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఒకే దశలో పోలింగ్ జరుగుతుందా లేకుంటే 2 దశల్లో పోలింగ్ జరుగుతుందా అది కూడా ఎన్నికల సంఘం చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి భద్రతా సిబ్బంది చూసుకోవాలి, అదేవిధంగా ఎన్నికల సిబ్బందిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర బలగాలను కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఇవన్నీ కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. అయితే జనవరి 14 అంటే 2024 జనవరి 14 లోపు కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. అంటే మనకు చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ 13న, అంటే డిసెంబర్ 13 జనవరి 14 చూసుకుంటే కనుక నెల రోజుల గ్యాప్. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన తర్వాత సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కనుక డిసెంబర్ 14 లోపల ఎన్నికలు పూర్తి చేసుకుని అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నెల రోజుల సమయం ఇస్తారు గవర్నర్. అంటే నెల రోజుల సమయం అంటే జనవరి 14 లోపల కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే డిసెంబర్ 14 లోపల మనకి ఎన్నికల తతంగం అంతా పూర్తయిపోవాలి. ఏ పార్టీకి అధిక బలం ఉందో చూడాలి, ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలి, ఆ తర్వాత నెల రోజుల లోపల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక డిసెంబర్ 10 డిసెంబర్ 14 లోపల మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పార్టీలకు సరైన అంటే సంఖ్య లేకపోతే కనుక మ్యాజిక్ ఫిగర్ని దాటలేకపోతే కనుక పొత్తులు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి పొత్తులు వాటి మెజారిటీ వీటన్నిటి కోసం కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే జనవరి 14 లోపల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే డిసెంబర్ 14, 10 తేదీల లోపల మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మొత్తం ఎన్నికలన్నీ నిర్వహించి ఏ పార్టీకి ఎంత బలం ఉందో తీసుకున్న తర్వాత అప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు తెలుసుండి అక్టోబర్ 10 లోపల నోటిఫికేషను వెలువడాల్సి ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్ని దఫాలుగా ఎన్నికలు ఉండబోతున్నాయి, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి, అదేవిధంగా మనం అనుకున్నట్టు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏ దశల్లో ఎన్నికలు పెడతారు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం ఒక లిస్టు తయారు చేసుకుంటుంది. అదేవిధంగా కేంద్ర బలగాలు ఎంతమంది అవసరం ఉంటుంది, అదేవిధంగా సిబ్బందికి సంబంధించి ఎంతమంది సిబ్బంది అవసరం, అదేవిధంగా ముఖ్యంగా ఈవీఎంలు అంటే వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు ఎంతమంది అని చూసుకున్న తర్వాత నియోజకవర్గానికి ఈవీఎంల మీద బ్యాలెట్ పేపర్స్ తయారు చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా చూసుకోవడానికంటే ఎన్నికల సంఘానికి కాస్త సమయం అవసరం. కాబట్టి ఇవన్నీ చూసుకోవడానికి దాదాపుగా 50 రోజుల సమయం అవసరం అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాదాపుగా అక్టోబర్ 1st వీక్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాజశేఖర్, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఒకేసారి ఉండే అవకాశం ఉందా, లేకపోతే షెడ్యూల్లో దశల వారీగా మార్పులు చేర్పు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారు? మనం అనుకున్నట్టు
2024 నవంబర్ 14 లోపల ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా డిసెంబర్లో ఈ సంవత్సరమే పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే పలు దశల్లో ఉంటాయి. అంటే తెలంగాణకు సంబంధించి ఒకరోజు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం సంబంధించి అంటే వారికి సంబంధించిన తేదీలు ఖరారు చేసుకోవాలి. కాబట్టి మనకి ఏ తేదీ వస్తుంది, మిగతా రాష్ట్రాలకు ఏ తేదీలు ఇస్తారో అన్ని తేదీలు కూడా అన్ని ఎలక్షన్స్, అన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒకేసారి పెట్టడానికి వీలు కాదు. ఎందుకంటే కేంద్ర బలగాలను చూసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా అక్కడున్న సిబ్బందిని చూసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎన్నికల సంఘాలకు సంబంధించిన కావాల్సిన మెటీరియల్ను చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బహుశా 2 లేదా 3 దశల్లో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.